4 రోజులు ఉందనుకో, అమ్మ ఏంటి నేను ఒక్కడనే పుట్టానా నీకు, వాళ్ళు పుట్టలేదా? ఆ మాట అంటే ఏ సిగ్గు తెప్పింది ఉంటుంది ఇంట్లో? అంటే దాని అర్థం ఏంటి? నేను ఒక్కడనే పుట్టానా, వాళ్ళు పుట్టలేదా, నా ఇంట్లోనే ఉన్నా ఇప్పుడు 6 నెలల నుంచి అంటే ఇల్లు బాయిలో పెట్టి చావుకుద్ది. తల్లిదండ్రులు ఎంతమంది అందులో అడిపిస్తున్నారు. మళ్ళీ పైపెచ్చు మహాభక్తులు ఏడుకొచ్చి పరిశుద్ధాత్మతో నింపబడతారు. చచ్చిన తర్వాతే ప్రతి ఒక్కడు ఒగలమారి ఏడుపులు ఏడ్చి, మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిది, మా నాన్న ఎంత కష్టపడ్డాడో, మా అమ్మ మాకు ఎన్ని పస్తులుండి బ్రతికించిందో. ఎప్పుడైనా అమ్మా మమ్మల్ని ఎన్ని పస్తుల నుంచి బ్రతికించావే, ఎంత కష్టపడి చదివించావమ్మా అని ఒక్కరోజు పిల్లలందరూ కలిసి ఆమె పుట్టినరోజుకో పెళ్లి రోజుకో ఏదో ఒక రోజుకి ఓ చిన్న కూటం పెట్టుకొని, మా నాన్నమ్మ ఇన్ని కష్టాలు పడి మమ్మల్ని బ్రతికించాడు, మా నాన్న అంటే మాకు ఎంత ఇష్టమా, మా అమ్మ అంటే మాకు ఎంత ఇష్టమా అని ఒక కృతజ్ఞత కూడికి పెట్టుకొని చెప్పి సావచ్చుగా. జ్ఞాపకార్థం దాకా వెయిటింగ్.